హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అందడం జరిగింది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అయినటువంటి అనిత గారు ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మనకి ఈ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అదేవిధంగా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ మరికొద్ది రోజుల్లో కండక్ట్ చేస్తున్నామని చెప్పి హోంమంత్రి అనిత గారు చెప్పడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే కానిస్టేబుల్ సెలక్షన్స్ కాదండి, అది ఫిజికల్ టెస్ట్లు జరిగి ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేసాము. ఎన్క్యూఆ క్వాలిఫైయా నాన్ క్వాలిఫై ఇమీడియట్గా వస్తుంది. రిటర్న్ టెస్ట్కి కొన్ని కోర్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి, అది పెద్ద ఇష్యూ కాదు. విదిన్ 1 monthలో మేము ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. సో అది ఫ్రెండ్స్, ఒకసారి అప్డేట్ చూసుకున్నట్లయితే 6,100 ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటనేది అయితే ఆంధ్రప్రదేశ్లోని 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి హోంమంత్రి అనిత గారు కీలక వ్యాఖ్యలు చేశారు. దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఫలితాలు ఇచ్చామని తుదిరాక్ష పరీక్షలకు సంబంధించిన కోర్టులో కేసులు ఉండడంతో ఆలస్యమైందని, నెల రోజుల్లోనే వాటిని కూడా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పి ఆమె స్పష్టం చేశారు. అయితే మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఒక నెల రోజుల్లోనే నిర్వహించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్కి సంబంధించిన అప్డేట్. సో ఎగ్జామ్ అనేది కొద్ది రోజుల్లో అయితే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టైంని యూజ్ చేసుకోండి, ఇచ్చిన టైంను యూజ్ చేసుకోండి. మంచిగా మార్క్స్ రావడానికి ఏ విధంగా కావాలనేది చూసుకోండి. మంచి మార్క్స్ తోటి అందరికీ జాబ్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. సో ఏదైనప్పటికీ కూడా మన ఛానల్లోనే ఈ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే ముందుగా మన ఛానల్లోనే అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి. ఆ డౌట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి జై భారత్, జై హింద్.